G7 న్యూస్ కు స్వాగతం. చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పథకాలు అన్ని వర్గాలకు మేలు చేస్తాయని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తనయుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ అన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని చీడుగుమ్మల గ్రామ పంచాయతీలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను ప్రకటించారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో యువత ఉద్యోగాలు లేక నిరాశకు గురయ్యారన్నారు. బీసీ కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేశారని, అభివృద్ధి కుంటిపడిందని, రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయని ఆయన విమర్శించారు. రానున్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ 6 పథకాలు అమల్లోకి వచ్చి ప్రజలు సంతోషంగా ఉండే విధంగా పరిపాలన సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ ధర్మిరెడ్డి మధు, చీడుగుమ్మల పంచాయతీ టీడీపీ పార్టీ అధ్యక్షుడు కామిరెడ్డి గోవిందు, చీడుగుమ్మల మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు భీమిరెడ్డి సత్యనారాయణ, చీడుగుమ్మల మాజీ వైస్ ప్రెసిడెంట్ కోరాకుల రమణ, మాజీ వార్డు మెంబర్లు నంబారు సత్యనారాయణ, వియ్యపు అర్జున్, కాప అప్పారావు, నాయకులు చందక సత్యబాబు, భీమిరెడ్డి కృష్ణ, కామిరెడ్డి శ్రీరామూర్తి, మొండం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బస్సు ప్రయాణం ఉచితం, ఎక్కడికైనా వెళ్ళొచ్చు మన డిస్ట్రిక్ట్ లో. ఇంకోటి అన్నదాతలు అంటే రైతులకు ఏడాదికి 20,000 ఆర్థిక సహాయం, 20,000 ఆర్థిక సహాయం. నెక్స్ట్ ఇంకోటి బీసీలు ఎస్సీలు, బీసీలు ఎవరైతే ఉన్నారో ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు పెన్షన్, 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు పెన్షన్. ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ 3 ఇస్తారు ప్రతి ఇంటికి. అంటే 5 సంవత్సరాలకి 15 గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తారు. 3 × 5 సంవత్సరాలు గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తారు. అదొకటి. ఇంకోటి చంద్రన్న బీమా, మనకు ఒకప్పుడు నుండి చంద్రన్న బీమా ఎంత ఇచ్చేవారు? 1,00,000-1,50,000 ఇచ్చేవారు. ఇప్పుడు వచ్చి 10 లక్షలు ఇస్తారు. అంటే ఏ సమయంలో ఎలా ఉంటారో కూడా తెలియదు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏ సమయంలో ఎలా ఉంటారో కూడా తెలియదు. ఏదైనా అవ్వచ్చు. అలా అవుతే ఆ కుటుంబం అన్యాయం కాకుండా ఉండడానికి 10 లక్షలు ఇస్తున్నారు. ఇంకోటి పెళ్లి కానుక. మనం 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు పెళ్లి కానుక 2016లో అనౌన్స్ చేశారు. ఆ 3 సంవత్సరాలు కూడా పెళ్లి కానుక 25,000 ఇచ్చేవారు. పెళ్లి కానుక అంటే ఆ పెళ్లి పేర్ల మీదకి వెళ్ళి 25,000 ఆ పెళ్లి కూతురు చేతిలో పెట్టేవారు. మనకి హక్కు ఉంటుంది, మనకి చెల్లి ఉంటుంది, మనకి చుట్టాలు ఉంటారు. వీళ్ళందరికీ పెళ్లి కానుక 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. సుమారుగా 1,00,000 రూపాయలు, ఇంక 1,00,000 అంతే. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఎక్స్పెక్ట్ చేసుకుంటే వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఒక నాయకుడు ఉంటాడు, నాయకుడు ఉండేసి ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. మన కుర్రోళ్ళు ఎవరైతే 10-15 మంది ఎవరైతే ఉన్నారో మన కుర్రోళ్ళు వచ్చి ఆ మొత్తం అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళాలి. ఎందుకంటే మీకు మరీ చెప్తున్నాను, ఎందుకంటే ఈ పాయింట్స్ బట్టే ప్రతి ఒక్కరు చేంజ్ అవుతాడు. మనకి ఇంకోటి వాలంటీర్స్ ఉన్నారు. నేను క్లియర్ గా ఇప్పుడు ఈరోజు చెప్తున్నా, వాలంటీర్ వ్యవస్థకి టీడీపీ వ్యతిరేకం కాదు. ఇప్పుడు వాలంటీర్లు కొంత ఉన్నారు, వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏదో ప్రభుత్వ ఉద్యోగం అనుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కాదు వాలంటీర్లు అంటే, ప్రభుత్వ ఉద్యోగం కాదు, అది ప్రైవేట్ అంతే. ప్రభుత్వ ఉద్యోగం అసలు కాదు. గౌరవ వేతనం కూడా అది ఇవ్వట్ల. గౌరవ వేతనం ఒక మనిషికి గౌరవ వేతనం అంటే 8,000 ఇవ్వాలి. ఇప్పుడు వస్తుంది ఎంత? 5,000. గౌరవ వేతనం కూడా ఇవ్వట్ల. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్క ముసలాం దగ్గరికి వెళ్ళి, ప్రతి ఒక్క ముసలోడి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు వస్తే ఆ వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాడు. చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ మీరు పాతలాగా క్యూలో